ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు మేము వెళ్తున్నాం సోమశిల డ్యామ్. అలాగే అక్కడ శివాలయం కూడా ఉంది, అది కూడా మీకు చూపిస్తానమాట. సో మా జర్నీ అయితే ముందు స్టార్ట్ అయిపోయింది. ఇదంతా కూడా మేము కార్లోనే వెళ్తున్నాం. ఆల్రెడీ మీకు ముందు వీడియోస్లో కూడా తెలిసే ఉంటుంది. డ్రైవింగ్ అంతా కూడా మా వారే చేస్తున్నారు. ముందు కడప వచ్చాం. కడపను దేవుని కడప చూసేసుకొని అక్కడి నుంచి మేము ఒంటిమిట్ట రామాలయానికి వెళ్ళాం. ఒంటిమిట్ట రామాలయం నుంచి సోమశిల డ్యామ్కి వస్తున్నాము. డ్యామ్లో అయితే పెద్దగా వాటర్ ఏం లేదు. కిందకి దిగడానికి కూడా లోతు అది ఎలా ఉంది, రాళ్ళు జారుగా ఉన్నాయి, వద్దని చెప్పేసి అక్కడ వాళ్ళు చెప్పారు. మేము వెళ్ళేసరికి 4 అలాగ అయ్యింది. ఇదేక పెంచలకోన వెళ్ళామన్నమాట. సో ఈ దారి కూడా చాలా డిఫరెంట్గా ఉంది. సో ఒంటిమిట్టను కడప టు నెల్లూరు అనేటటువంటి వే చాలా డిఫరెంట్గా ఉంది. అదంతా కూడా నేను మీకు షేర్ చేస్తూ నా ఎక్స్పీరియన్సెస్, నాకు వే ఎలా అనిపించింది అవన్నీ కూడా నేను మీకు వీడియోస్లో షేర్ చేస్తూ ఉంటాను. సో ఇదంతా కూడా మనం ట్రావెల్ చేస్తున్నదంతా ఇప్పుడు సోమశిల డ్యామ్కే వెళ్తున్నాము. డ్యామ్ అనేటటువంటిది జనరల్గా నేను శ్రీశైలం డ్యామ్ చూశాను. మంచి వాటర్ టైంలో మనము ఏదైనా సరే సీజన్ టైంలో వెళ్ళామనుకోండి ఒకలా ఉంటుంది, అన్సీజన్ టైంలో వెళ్ళామంటే ఇంకోలా ఉంటుంది. నాకు ఈ అన్సీజన్ టైంలో వెళ్ళినటువంటిది ఎఫెక్ట్ కూడా బాగా తెలిసింది. శ్రీశైలం నేను సీజన్ టైంలో వెళ్ళాను, చాలా బాగుండింది. వాటర్ అంతా కూడా మనకి డ్యామ్ నుంచి రిలీజ్ అయినప్పుడు వెళ్ళామన్నమాట. ఇప్పుడు ఇక్కడ అసలు వాటరే లేదు పెద్దగా, చాలా అంటే చాలా తక్కువగా ఉంది. కింద కూడాను డ్యామ్ దగ్గర అయితే అస్సలు లేదు. డ్యామ్ నుంచి అవతల బుద్వేల్ అని ఇంకో ఊరు ఉంది, దానికి చక్కగా బస్సెస్ అది కూడా ఫెసిలిటీ ఉండింది. నిజంగా డ్యామ్ అయితే స్టేజ్ ఉంటే ఆ ఊరికి వెళ్ళడానికి ఇంకో ఆల్టర్నేట్ రూట్ ఉండొచ్చేమో మరి నాకు తెలీదు. బట్ అలా అయితే వెళ్ళడానికి అవ్వదు. బట్ ఇప్పుడైతే ఆ రూట్లోంచి మనమైతే వెళ్తున్నాము. సో ఆ రూట్ ఎలా ఉంది ఏంటి అనేటటువంటిది మీకు చెప్పిస్తాను. సో ఇక్కడ చూస్తున్నారు కదా, పక్కన వచ్చేసింది ఇదే మనకి సోమశిల డ్యామ్ తాలూకా వచ్చేనది. మీకు డ్యామ్ కూడా చివరిలో కనిపిస్తున్నది, చూస్తూ ఉండండి. మీకు డ్యామ్ అనేది దగ్గరగా వెళ్తున్న కొద్దీ కనిపిస్తుంది. ఇక్కడ కొంచెం ఏమంటాము టర్నింగ్స్ ఎక్కువ, ఘాట్ రోడే ఉంది, ఇదేం ప్లెయిన్ రోడ్లా లేదు. సో అందుకనేసి డ్రైవింగ్ చేసేటప్పుడు కొంచెం చూసుకోండి. డే టైంలో వెళ్తేనే బెస్ట్. ఇవన్నీ కూడాను నైట్ కొంచెం రిస్కీ, ఎందుకంటే లైటింగ్స్ ఏమి ఉండవు, ఊరు కూడా కాదు కనుక నైట్ ఉండదు, ఏం పెద్దగా వెళ్తురు అనేది ఉండదు. సో చూసుకొని డే టైంలో వెళ్తేనే బెస్ట్ ఈ ప్లేసెస్కి. సో ఇక్కడ టెంపుల్ అది కూడా ఎలా ఉంది అనేది చూపిస్తున్నాను. అటు వెళ్తే డ్యామ్కి అనమాట, పైకి వెళ్ళడానికి. మనము గుడికి వెళ్తున్నాం కనుక కింద నుంచి వెళ్దాం. ఫస్ట్ వాటర్లోకి వెళ్దాం అనుకున్నాం, పిల్లలు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తేను. బట్ కింద జారుతున్నది, రాళ్ళు అవి నాచు పట్టేసి ఉన్నాయి అని అనేసి అన్నారనమాట అక్కడ లోకల్గా ఉండే షాప్స్ వాళ్ళు. సో ఇంకా అంత నాచు పట్టేసి ఉంటే మళ్ళీ పిల్లలు జారిపోతారని చెప్పేసి నేను వెళ్ళనివ్వలేదు. నేను అస్సలు వాటర్లోకి వెళ్ళను, నాకు ఫస్ట్ నుంచి వాటర్ అంటే పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు. నేను వాటర్లోకి వెళ్ళాను. పిల్లలకి వెళ్దాం అనుకునే టైం కూడా నేనైతే వద్దని చెప్పేశాను. సో ఫైనల్గా మా టెంపుల్ దర్శనం అది కూడా ఏం జరిగింది అంటే, మేము వెళ్ళేసరికి 4 అయ్యింది, కానీ వాళ్ళు ఇంకా టెంపుల్ పంతులుగా రాలేదు, గుడి తెరవలేదు. చాలా అంటే చాలా పాతకాలం గుడిలా ఉంది. మేము ఒక 15 మినిట్స్ 20 మినిట్స్ వెయిట్ చేసాము కూడా, పంతులు గారు వస్తారేమో అనేసి. వచ్చాము కదా ఇంత దూరం దర్శనం చేసుకుందామని, అసలు ఎంతసేపటికి ఆయన రాలేదనమాట. ఇంకా మేబీ ఈవినింగ్ అవర్స్ రారేమో, పెద్దగా రష్ ఉండని ఏరియా కదా, అండ్ ఈవినింగ్ పెద్దగా వచ్చే జనాలు కూడా ఉండరు. మార్నింగ్ అయితే ఎవరైనా రావడానికి అవుతుంది, ఈవినింగ్ రారేమో అని చెప్పేసి రాలేదు. మీకు డ్యామ్ అది కూడా చూపిస్తాను. డ్యామ్కి అవతల ఇంకొక ఊరు ఉంది బుద్వేల్ అని, బస్సెస్ అవి కూడా చాలా ఫ్రీక్వెంట్గా వస్తున్నాయి. మేము వచ్చి వెళ్తున్న టైంలోనే నాకు చాలా బస్సెస్ కనిపించాయి అన్నమాట. అండ్ ఇదంతా కూడా డ్యామ్ అప్పర్ పార్ట్, కిందంత వాటర్. డ్యామ్ దగ్గరికి కూడా మేము వెళ్ళాము, అది కూడా నేను మీకు చూపిస్తాను, చూస్తూ ఉండండి. సో ఇదేనండి ఫైనల్గా టెంపుల్ అయితే లోపలికి వచ్చేసాము. చూడండి పాతకాలం టెంపుల్, అది దిగువలో ఉంటుంది చాలా. మరి వాటర్ ఫాల్ వస్తే పక్కనే డ్యామ్ అనమాట, వాటర్ వస్తే ఎలా
ఇది అవుతుందో తెలీదు. చూడండి, మీకు డ్యామ్ కూడా ఇక్కడే కనిపిస్తూ ఉంటుంది, పక్క నుంచి కనిపిస్తూ ఉంటుంది. శివాలయం మాత్రం చాలా లోతుకుంది, అంటే కిందకి వెళ్ళాలనుకుంటా గుడి కూడాను నాకు తెలిసి. మరి పైన ఇంత పైనే ఉంటుందా గుడి అనేది చిన్న డౌట్, నాకు కూడా తెలియట్లేదు. బట్ లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుందాంట్లో చుట్టూ శివలింగాలే ఉన్నాయండి. ఎక్కడ చూసినా సరే గుడి చుట్టూ ఆవరణంతా శివలింగాలే. ఆ పక్కన డ్యామ్ అనమాట. ఈ గుడికి గోడకి అవతల వైపు డ్యాము, ఇవతల వైపు గుడి. సో ఇదండి ధ్వజస్తంభము. గుడి చూసాం చాలాసేపు, ఇక్కడ వెయిట్ చేసామన్నమాట. వస్తారేమో పంతులు గారు, సరే దర్శనం చేసుకొని వెళ్దామని చెప్పేసి. ఆయన ఎంతకీ రాలేదు. అండ్ సో వెయిట్ చేసి మేమే రిటర్న్ అయిపోయాము. సో చూడండి, టెంపుల్ ఆవరణ అంతా మీకు ఒకసారి దగ్గర నుంచి చూపిస్తాను. లోపల గుడి కూడా చూపించడానికి ట్రై చేస్తాను. చూడండి, గుడిలో అయితే గుడి తలుపులు కూడా వేసేసి ఉన్నాయి ఇలాగా. ఆయన వస్తేనే తీస్తారు, 4 o'clockకి వస్తారు అన్నారు, బట్ రాలేదు పంతులు గారు. సో ఇక్కడికి ఈ వీడియోని ఎండ్ చేసేస్తున్నాను. మీ అందరికీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని బెల్తో సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే లైక్ అనేటటువంటిది చాలా విలువైనటువంటిదండి. మీరు ఇచ్చే లైక్ వల్ల నా ఈ వీడియో ఇంకొంతమందికి సజెషన్ రూపంలో తెలుస్తుంది. అలాగే కావాలంటే దీన్ని గూగుల్ మ్యాప్స్ లింక్ కూడా నేను కింద అవైలబిలిటీ చూస్తాను, ట్రై చేస్తాను ఇవ్వడానికి. సో ఇదిగోండి, వాటర్లోకి అయితే ఇలా వెళ్ళాలి, ఆ కింద రాళ్ళ దగ్గర నుంచి వెళ్ళాలి, బట్ అవ్వదు. ఇప్పుడు డ్యామ్కి వెళ్తున్నాం అనమాట, పక్కనే ఉంది. రాళ్ళ కింద నుంచి వెళ్ళాలి. కొంతమంది వెళ్తున్నారు, బట్ ఆ రిస్క్ ఇప్పుడు నేను వీళ్ళిద్దరిని తీసుకుని వెళ్ళడం అంటే కొంచెం కష్టం కదా, ఎవరైనా జారినా మళ్ళీ ఒక లేనిపోని ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి వద్దన్నాను. వాటర్ చూడడానికి చాలా తక్కువ అనిపిస్తున్నాయి, కానీ లోతు అయితే ఉంది అని అన్నారనమాట అక్కడ వాళ్ళు. ఇదిగోండి, ఇది డ్యామ్. అలాగే బస్ కూడా ఇక్కడే టర్నింగ్ అవుతుంది. లైక్ ఇప్పుడు మేము ఇక్కడ మీకు చూపిస్తున్నాను, అది బస్ పాయింట్ కూడా టర్నింగ్ అవుతుంది. ముందుకు వెళ్తే బుద్వేల్ అనే ఊరు వస్తుంది. ఇదంతా చుట్టుపక్కల అంతా ఇలా ఉండింది. ఇక్కడికి మీకు ఇప్పుడు లొకేషన్ క్లియర్గా కనిపిస్తుంది చూడండి, అది డ్యాము. ముందుకెళ్తే ఆ గోడకి అవతల వైపు వెళ్తే ఇంకో ఊరు ఉంది, బుద్వేల్ అనేటటువంటి. బస్సెస్ ఫెసిలిటీ కూడా ఉంది. మరి ఇది డ్యామ్ ఓపెన్ చేసినప్పుడు, గేట్స్ ఎత్తినప్పుడు మరి ఆ ఊరికి ఎలా వెళ్తారో నాకు తెలీదు, ఐడియా లేదు, ఇంకేమైనా రూట్ ఉందేమో మరి. సో ఇక్కడికి నేను ఈ వీడియోని ఎండ్ చేసేస్తానండి.